సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో పండుగ పూట పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు రోడ్డు కిందికి దూసుకెళ్లి పక్కకి ఒరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేయటంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 70 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగారు. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతోనే ప్రమాదం నుండి బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు. సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పనులు జరుగుతూ ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, కనీసం రోడ్డుకి ఇరువైపులా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండానే పనులు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డు రిపేర్ అయ్యడం వల్ల ఒక లారీ వచ్చింది. ఆ లారీ వచ్చి బస్సు కిందికి పోయి తీగబడిపోయింది. ఇక ప్రాబ్లం ఏం కాలేదు. అందరూ మంచి సేవంగా మంచిగానే ఉన్నారు. వేరే బస్సులో ఎక్కిపోయారు వాళ్ళంతా దించినాక. అంతా మంచిగానే ఉన్నారు. పడితే ఘోరంగా ఉండు, వాళ్ళు పడితే పెద్ద ఘోరంగా ఉండు. ఇప్పుడు దేవుని దయ వలన మంచిగానే అయ్యారు. అందరు మంచిగా సేవంగా పోయారు. ఎట్లా ఈ బస్సును ఏది జేసీబీ వచ్చి మొత్తం తీసేసింది, తాడు కట్టి సేవగానే వెళ్ళింది, మంచిగానే ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు మన బస్వాపూర్ బ్రిడ్జ్ పైన నుంచి మనం ఇటు మన ఉస్నాబాద్ వైపు వస్తున్న కాడ వాళ్ళు 1 వే చేసిండ్రు. ఆ రోడ్ని లెఫ్ట్కి ఒక వైపే ఉంది, రైట్ సైడ్ వెహికల్ కూడా అదే లైన్లో వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఆ లారీ అది లోడ్ బండి వాళ్ళు ఆపుకోకుండా కొంచెం స్పీడ్లోనే మా బస్ మీదకి వచ్చేసరికి మేము అప్పటికే ఆడ 2 పాస్ కావడానికి అవకాశం లేదని స్లో అయిపోయినాము. కానీ ఆ లారీ మా మిర్రర్ ఎడ్జ్ దాకా వచ్చేసరికి తగులుతుంది అని చెప్పి కొంచెం కట్ చేయగానే ఆల్రెడీ ఆ కంకర మెత్తగా ఉండడం వల్ల ఆ ప్యాసింజర్ 70 మంది దాకా ఉంటారు. అది ఒకసారి టైర్ ఇట్లా కుంగినట్టు అవుతుంటే బస్సుని కట్ చేసి ఆగుంటారు. అటు కింది వైపు పోనీయకుండా అయితే సాధ్యమైనంత వరకు గట్టిగా గుంజి ఆపితే అక్కడే ఆగింది. మా అంటే ఒక 4-5 అడుగుల దూరం కదిలింది అంతే. దానివల్ల ఏం కాకుండా అయితే కొంచెం దాదాపు పండుగ పూట ఏం కాలేదు. అందరం స్కిడ్ అయి లోపలికి పోతే దాదాపు ఒక 4-5 పల్టీలు కొట్టు అంత హైట్ ఉంది ఆడ. మొత్తం అది మట్టిదే. ఇక మట్టిది. రెండోది ఈ రోడ్డుకు లెవెల్గా కూడా లేదు. అది ఎవరు తప్పంటారు? అది జనరల్గా లారీ ఉందా లేకపోతే ఒకటి వాళ్ళు ఆ కాంట్రాక్ట్ వర్క్ చేసిన వాళ్ళు 1 వే అక్కడ పెట్టడం, ఆ రోడ్డు మెత్తగా ఉండి ఆ 1 వే పెట్టడం ఒకటి పొరపాటు. వాళ్ళు ఒక లైన్లోనే పోయడానికి ఒక వెహికల్కి అవకాశం ఇచ్చడానికి అటొక మనిషి ఇటొక మనిషిని పెట్టి కనీసం ఆపి ఉంటే ఆ రోడ్లో ఏదో ఒక వెహికలే పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకటే బండి పోవు, ఈ ప్రమాదం జరగకపోవు.